హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మాయి మా ఇంట్లో ఒక ఇటాలియన్ డిష్ తయారు చేసింది. దాని పేరు షుక్షుకా అంట. ఆ రెసిపీ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఆనియన్, టమోటా, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒక ప్యాన్లో బటర్ వేసుకొని కొంచెం అది కరిగాక గార్లిక్ వేసుకొని కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగాక గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా వేసేసి బటర్లోనే బాగా వేగనివ్వండి. బటర్తో వేగితేనే అది మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి మంచి రెసిపీ అనుకుంటాను. బాగా హెల్తీగా కూడా ఉంది ఐటమ్స్ అన్నీ కూడా. ఇలా ఆనియన్స్ వేగాక టమోటా కూడా వేసి కొంచెం మెత్తపడేలాగా వేయించండి. కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మగ్గించండి. ఇలా కలిపి మగ్గిస్తే ఇలా మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దాంట్లో 4 స్పేసెస్గా క్రియేట్ చేసుకోండి. ఈ స్పేసెస్ ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను చూడండి. అందులో చిన్న చిన్న బటర్ పీసెస్ పెట్టుకోండి. ఆ బటర్ పీసెస్ కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఎగ్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా 4 ప్లేసెస్లో ఎగ్ వేసేసుకోండి. వేసుకున్నాక సిమ్లో పెట్టి కొంచెం అలా అయ్యాక మూత పెట్టారంటే ఎగ్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత చీజ్ పీసెస్ని ఇలాగా ఈ 4 ప్లేసెస్లో పెట్టుకోండి. పెట్టుకొని అలా సెట్ చేసుకున్న తర్వాత పైన చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే దాని టేస్ట్ ఏంటో మనకు తెలుసు కదా ఆల్రెడీ. తర్వాత అది బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా పీసెస్ లాగా మొత్తం మ్యాష్ చేసుకొని ఫైనల్గా చీజ్ ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన షీలాంట్రో చల్లుకోండి. అంటే ఏంటి అనుకున్నారా? కొత్తిమీర అండి. ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. నేను దీన్ని ఇలా బ్రెడ్ స్లైసెస్తో పాటు తిన్నాను. చాలా